ఈటీవీ ఛానల్ వాళ్ళు ఇటీవల ఒక డెసిషన్ తీసుకొని కొన్ని ప్రోగ్రామ్స్ ని నిలిపివేయడం జరిగింది. వాటిలో మొదటగా సుమంగళి సీరియల్ ని ఈ రోజు నుండి నిలిపివేశారు. అలాగే సుమంగళి సీరియల్ తో పాటు ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అలాగే సీరియల్స్ ని కూడా నిలిపివేయడం జరిగింది. శనివారం నాడు సాయంత్రం 4:30 టెలికాస్ట్ అవుతున్న జై హో సామాన్యుల అసామాన్య గీతిక కార్యక్రమాన్ని కూడా నిలిపివేశారు. ఇంతకాలం ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీస్ తో ప్రేక్షకులని ఈ షో అలరించింది. నిన్న శనివారంతో ఈ షోని కూడా నిలిపివేశారు. అలాగే 5 గంటలకి టెలికాస్ట్ అవుతున్న పప్పెట్ షో పంచతంత్రాన్ని కూడా నిలిపివేశారు. నిన్నటితో పంచతంత్రం సీరియల్ ని కూడా ఆపేశారు. అలాగే ఆదివారం నాడు 4:45 నుండి 5 వరకు అభిమన్యు కార్టూన్ షోని టెలికాస్ట్ చేశారు. అయితే వచ్చే ఆదివారం నుండి ఆ షోని కూడా నిలిపివేస్తున్నారు. ఇక ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రేక్షకులని అలరించిన సామ్రాట్ అశోక సీరియల్ ని కూడా నిన్నటితో నిలిపివేశారు. ఇక నుండి సామ్రాట్ అశోక కూడా మొత్తానికి టెలికాస్ట్ కాదు. హిస్టారికల్ సీరియల్ అయినప్పటికీ ఈ సీరియల్ ని కూడా నిలిపివేశారు. ఈటీవీలో సాయంత్రం 4:30 నుండి 4:45 వరకు టెలికాస్ట్ అవుతున్న ఈటీవీ న్యూస్ ఈ ఆదివారంతో నిలిపివేశారు. ప్రస్తుతం సాయంత్రం 4:30కి టెలికాస్ట్ అవుతున్న రిపీట్ షోస్ ని ఆపేసి ఆ షోస్ అన్నిటిని శనివారం నాడు ఆదివారం నాడు అడ్జస్ట్ చేశారు. అందువలన కొన్ని ప్రోగ్రామ్స్ తో పాటు డబ్బింగ్ సీరియల్స్ ని కూడా నిలిపివేశారు. వాటిలో సుమంగళి, సామ్రాట్ అశోక కూడా ఉన్నాయి. ఈటీవీ సుమంగళి సీరియల్ తో పాటు సామ్రాట్ అశోక సీరియల్ ని కూడా నిలిపివేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మీలో ఎంతమంది ఈ షోస్ అన్ని మిస్ అవుతున్నందుకు ఫీల్ అవుతున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.